దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలైనటువంటి వారందరికీ మన ప్రభు ప్రియ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరకు శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ సమయమందు మరి ఫేస్బుక్ లైవ్ ద్వారా, యూట్యూబ్ లైవ్ ద్వారా ప్రభువుని ఆరాధించడానికి దేవుడే మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన సమయం ఇది. మనము దేవుని యొక్క వాక్యంలోకి వెళ్ళక మునుపు ప్రభువు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రము నాయన మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన మా యేసు, నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాము. నీ మహా ఉచితమైన కృపను బట్టి ఈ విధముగా నిన్ను ఆరాధన చేయటానికి, ఈ విధముగా నిన్ను స్తుతించడానికి ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారా మీరు మాకు ఇచ్చిన గొప్ప కృప కొరకే స్తోత్రాలు. నీ వాక్యం వినడానికి నీ ప్రజలు సిద్ధముగా ఉన్నారు. ఒక్కొక్కరి యొక్క హృదయాలలో ఉన్న ఆశను, కోరికను మీ వాక్యము ద్వారా తీర్చి దీనుడనైన నన్ను కొద్ది నిమిషాలు మీ సిరుగుచాటులో మరుగుపరచి మీ ప్రజలతో మీరు మాట్లాడమని, వాక్యం అందిస్తున్న నాతో కూడా మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయ కాలములో మీ అందరితో కలిసి ప్రభువుని ఆరాధన చేయటానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేసుకుందాము. ప్రభువునందు ప్రియమైన వంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలంలో పరిశుద్ధుడైన దేవుని యొక్క పాదముల యొద్దకు మనము చేరుటకు దేవుడు మనకు ఇచ్చిన గొప్ప ధన్యత ఇది. ప్రస్తుత పరిస్థితుల్లో మనమందరము కలిసి ప్రభువుని ఆరాధించడానికి, మనమందరము కలిసి ప్రభువుని స్తుతించడానికి పరిస్థితులు సరిగా అనుకూలంగా లేకపోయినా దేవుడు మాత్రం ముందుగానే అన్ని సిద్ధము చేసి ఈ విధంగా ఆరాధించుటకు ఆయన ఏర్పాటు చేసిన గొప్ప ఈ సమయాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధమైన లేఖన గ్రంథములో నుండి ప్రకటన గ్రంథము, భక్తుడైన బట్టి యోహాను రచించిన వంటి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం నుండి 3వ వచనం వరకు చదువుకుందాం. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలోనే సంభవింపనై ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. అతడు దేవుని వాక్యమును గూర్చియు యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చియు తాను చూచినంత మట్టుకు సాక్ష్యమిచ్చెను. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడు వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొన్నవారు ధన్యులు. ఈరోజు మన అంశం ఏమిటంటే సమయము సమీపించి ఉన్నది. సమయము సమీపించి ఉన్నది. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సమయము చాలా విలువైనది. సమయం చాలా శ్రేష్టమైనది. దేవుడు మానవుడికి దినమునకు 24 గంటలు ఇచ్చారు. 24 గంటల్లో మనము దేవుడితో
గడపడానికి కొంత సమయమును కేటాయించాలి. ఆ సమయములో దేవునితో సావాసం చేయాలి. మరికొంత సమయం మనం కష్టపడి పని చేసుకోవటానికి కొంత సమయం కేటాయించాలి. ఆ తర్వాత మరికొంత సమయం విశ్రాంతి తీసుకోవడానికి సమయం కేటాయించాలి. మనము అన్ని విషయాలలో సమయమును కేటాయిస్తాం, అన్ని విషయాలలో సమయాన్ని పాటిస్తాం. కానీ దేవుడి విషయమునకు వచ్చినప్పుడు మనకు సమయం ఉండదు. దేవుడితో సావాసం చేయటానికి సమయము చాలదు. కారణం ఏమిటంటే మనుషులను సాతానుడు మభ్యపెట్టి ఎవరికి వారికి పనిని అప్పగించేస్తూ ఉన్నాడు. దేవుడితో సావాసం చెయ్యనివ్వకుండా, దేవుని యొక్క వాక్యం విననివ్వకుండా, దేవుని యొక్క వాక్యం చదవనివ్వకుండా, దేవుని యొక్క మందిరానికి వెళ్ళనివ్వకుండా వివిధమైన కారణాలు మనం చెబుతూ ఉంటాం. ఈ ఆదివారం ఆరాధనకి ఎందుకు రాలేదమ్మా అని అడిగితే, పలానా పని మీద వెళ్ళానండి, పలానా పని ఉందండి అని మనం చెబుతూ ఉంటాం. కానీ ఇది వరకు దినాలలో నీవు ఎన్ని షరతులు చెప్పినా, ఎన్ని సాకులు చెప్పినా, తప్పించుకొని తిరిగినా ఆ దినాలు గడిచిపోయాయి. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న దినాల్లో మనం సాకులు చెప్పే దినాలు కాదు ఇవి. సాకులు చెప్పి తప్పించుకొని తిరిగే దినాలు కాదు ఇవి. ఎవరు మట్టుకు వారు కొంత సమయము దేవుడితో గడపాలి, కొంత సమయం దేవుడితో సావాసము చేయాలి. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములో వ్రాయబడిన మాట, యేసుక్రీస్తు తన దాసులకు కనపరుచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఏమిటి ప్రత్యక్షత? దేవుని గురించి ప్రత్యక్షత. దేవుడి ప్రజలు, దేవుని బిడ్డలు దేవుడితో సావాసం చేయడానికి దైవ ప్రత్యక్షత ఇది. యోహాను పద్మాసు దీపములో పరవశుడై ఉన్నాడు, ఆత్మలో పరవశుడై ఉన్నాడు. తాను దేవుని సన్నిధిలో ఇవ్వవలసినటువంటి సమయం ఇస్తూ ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాడు. ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తున్నటువంటి యోహానికి ఒక దివ్యమైనటువంటి దర్శనము కలిగింది. దైవ ప్రత్యక్షత ఆయనకి కనపరచబడింది. దేవుడు యోహానుతో మాట్లాడుతున్నాడు, దేవుడు యోహానుని దర్శిస్తున్నాడు. ఎందుకంటే ప్రజలతో దేవుడు మాట్లాడాలనుకుంటాడు, కానీ ప్రజలు దేవునికి దగ్గరగా వెళ్ళాలి. ప్రజలు యోగక్షేమాలు తెలుసుకొని ప్రజలకు దేవుడు సహాయం చేయాలనుకుంటాడు, కానీ ప్రజలు దేవుని సన్నిధిలో మోకరిల్లాలి. కానీ ఇక్కడ యోహాను చూస్తున్నప్పుడు తాను దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఆయనకి ప్రత్యక్షత అయ్యాడు. ఒక దివ్యమైనటువంటి దర్శనమును చూస్తున్నాడు. ఒక దివ్యమైన దర్శనాన్ని యోహాను చూస్తూ ఉన్నప్పుడు దేవుడు యోహానుతో చక్కగా మాట్లాడుతున్నాడు. ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. ఏ సంగతులు? రాబోయే దినాలలో భూలోకంలో ఉన్న పరిస్థితులు ఎలా ఉంటాయో, ప్రపంచ పరిస్థితి ఎలా ఉంటుందో ముందుగానే దేవుడు తెలియపరిచాడు యోహానికి. ముందుగానే దేవుడు వాటిని సూచించాడు యోహానికి. గమనించండి, భూతవర్తమాన భవిష్యత్ కాలంలో ప్రపంచం యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో,
ప్రజల పరిస్థితులు ఎలా ఉంటాయో అవి తెలియపరచుటకు దేవుడు యోహాను ద్వారా యోహానుని సిద్ధపరిచి యోహాను ద్వారా ప్రజలకు తెలియపరుస్తున్నాడు. ఈరోజు ఈ వాక్యము చదువుతున్న మనము, ధ్యానిస్తున్న మనము చాలా చక్కని మాటలు ఈ ప్రకటన గ్రంథంలో కనబడతాయి. తన దాసుడైన యోహానుకు వాటిని సూచించింది. అతడు దేవుడు వాక్యముల గురించి, యేసు క్రీస్తు సాక్ష్యముల గురించి తాను చూచినంత మట్టుకు సాక్ష్యమిస్తూ ఉన్నాడంటండి. దేవుడి వాక్యం, దేవుడు ఏం మాట్లాడాడో దాని గురించి. రెండోది, యేసు క్రీస్తుని గురించి సాక్ష్యమిస్తున్నాడంట. ఆ కింద ఒక మాట కనబడుతుంది 3వ వచనంలో, సమయము సమీపించి ఉన్నది. ఇప్పుడున్న పరిస్థితులు మనం చూసినట్లయితే పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి. మనుష్యుల యొక్క హృదయాలలో కలవరం రేపుతున్నాయి పరిస్థితులు. ప్రపంచ దేశాలలో మనం ఎక్కడ చూసినా, ఏ దేశముల గురించి మనం ఆలోచించినా, ఏ రాష్ట్రముల గురించి మనం ఆలోచించినా, ఏ పట్టణం గురించి మనం ఆలోచించినా, ఏ జిల్లా గురించి మనం ఆలోచించినా, ఏ గ్రామం గురించి మనం ఆలోచించినా ఎక్కడ శాంతి కనబడటలేదు, ఎక్కడ సమాధానము కనబడటలేదు, ఎక్కడ నెమ్మది అనే పరిస్థితి కనబడటలేదు. కారణం ఏమిటంటే భూమి మీద ఉన్న మానవులందరూ కూడా దేవుడు మానవుడికి ఇచ్చిన వంటి సమయము మనిషి సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు. అందుకే అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘములో అంటాడు, దినములు చెడ్డవి కనుక సమయమును పానీయక సద్వినియోగం చేసుకోమంటాడు. దినములు చెడ్డవి, అపాయకరమైన దినములు, దుర్దినములు. ఉదయకాలము కనబడిన వంటి వ్యక్తి సాయంత్రానికి కనబడటలేదు. ఉదయం లేచేటప్పుడు ఆరోగ్యంగానే ఉంటున్నాడు, అందరితో కలిసి మెలిసి తిరుగుతున్నాడు. కానీ సాయంత్రకాలపు సమయమునకు మనిషి బలహీనుడైపోతున్నాడు, రోగిష్ఠైపోతున్నాడు. మనుషులకు తెలియకుండానే బలహీనతలు మనుషుల్లో ప్రవేశిస్తున్నాయి. కాబట్టి దేవుడు మనిషికి అనుగ్రహించినటువంటి సమయము చాలా విలువైనది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుని బిడ్డలారా, దేవుని జనంగమా, ఒక్కసారి నీవు ఆలోచించు, ఒక్కసారి నీవు యోచించు, ఒక్కసారి నీవు నీ జీవితమును గురించి ఆలోచించు, నీ భవిష్యత్తును గురించి ఆలోచించుకో. రాత్రి పడుకున్నాము, ఉదయాన్నే లేచాము, చక్కగా మంచిగా టిఫిన్ చేసి మంచిగా బట్టలు ధరించుకొని ఉదయం లేచి చక్కగా వంటలు వండుకొని మధ్యాహ్నం భోజనం చేశాము, మళ్ళా రాత్రి భోజనం చేశాము, రాత్రి పడుకున్నాము, తిన్నాము, తెల్లారింది, పడుకున్నాము, లేచాము అనేది కాదు. అది ప్రాముఖ్యం కాదు. నీ భవిష్యత్తును గురించి, నీ జీవితమును గురించి ఏ రోజైనా నువ్వు ఆలోచించావా? దేవుడు నీలో పెట్టిన వంటి ఆ దీప స్తంభము ఉన్నదే, దేవుడు నిన్ను సజీవ లెక్కలో నిలవబెట్టి అందరితో కలిసి మెలిసి తిరుగుటకు దేవుడు నీకు అవకాశం ఇచ్చాడే. నీలో ఉన్న ఆ ఆత్మ, యెహోవా పెట్టిన దీపం,
ఆ దీపము ఆరిపోక మునిపే నీ సృష్టికర్తను నీ ఒక్కసారి స్మరణకు తెచ్చుకో. నీ సృష్టికర్తని ఒక్కసారి స్మరణకు తెచ్చుకో. ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారా దేవుని వాక్యం వింటున్న దేవుని జనాంగమా, దేవుని ప్రజలారా, నీ జీవితమును గురించి, నీ భవిష్యత్తును గురించి నీవు ఆలోచించు. దినములు చెడ్డము గనక సమయమును పోనీయక. ఇదివరకు దినాలు వేరు, ప్రస్తుతం ఇప్పుడు వచ్చిన దినాలు వేరు. గడిచిన సంవత్సరము చాలా సంతోషంగా నీ జీవితం వెళ్ళబుచ్చాం, చాలా సంతోషంగా నీ కుటుంబం నడిపించాం. జరిగిపోయినటువంటి సంవత్సరమును, జరగబోయే సంవత్సరముల గురించి ఆలోచిస్తే పోయిన సంవత్సరమునకు ఈ సంవత్సరమునకు చాలా వ్యత్యాసము కనబడుతూ ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి సమయము సమీపించినది. ఈ ప్రకటన గ్రంథము ప్రవచన వాక్కు, ప్రవచన గ్రంథము ప్రభువు మాట్లాడిన మాటలు తోచా తప్పక ఇప్పుడు ప్రపంచంలో జరుగుతూ ఉన్నాయి. ఆకాశము భూమి గతించినను నా మాటలు ఎన్నడూ గతించవు. నా మాటలు ఎన్నడూ గతించవు. దేవుని మాట శక్తివంతమైనది. దేవుని మాట బలమగలిగినది. కాబట్టి దేవుడు ఏదైతే మాట్లాడాడో ఇప్పుడు ప్రస్తుత ప్రపంచ దేశాలు అదే జరుగుతుంది. కాబట్టి సమయము సమీపించి ఉన్నది. దేనికి సమయము సమీపించి ఉన్నదో పరిశుద్ధ లేఖన గ్రంథములో నుండి చదువుకుందాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 2వ వచనంలో చదువుకుందాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 2వ వచనం. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందండని యోదయ అరణ్యములో ప్రకటించుచుండేది. పిల్లరా గమనించండి, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి. ఇప్పుడు మానవుడికి కావలసినది సుఖ సంతోషాలు కాదు. మానవుడు ధనమును సమకూర్చుకునేటువంటి రోజులు కాదు ఇవి. మేడమిద్దులు కట్టుకొని, పెళ్ళిళ్ళు చేసుకొని, ఆస్తుపాస్తులు సమకూర్చుకొని, నాకేమీ పర్వాలేదు, నేను బాగానే ఉన్నాను, నా తర్వాత నా పిల్లలు బాగానే ఉంటారు అని మనము అనుకునే రోజులు కాదు ఇవి. ఈ రోజులు భయంకరమైన రోజులు. దేవుడు మాట్లాడుతున్నాడు, మారు మనసు పొందండి. ఈ మాట యోహాను ద్వారా భూలోకానికి తెలియపరుస్తున్నాడు. అప్పటికింకా యేసు ప్రభువారు అప్పుడు యేసు ప్రభువారు ఇంకా ఆయన పరిచర్యలోకి వచ్చాడు, కానీ ఇంకా ఆయన ఎవరికి తెలియదు పూర్తిగా. ఇక్కడ యోహాను యేసు ప్రభు కంటే ముందుగా చెప్తున్నాడు. యేసు ప్రభువుకి మార్గము సరళము చేస్తున్నాడు. అరణ్యములో సువార్తను ప్రకటిస్తున్నాడు. అక్కడ వ్రాయబడిన మాట, పరలోక రాజ్యము సమీపించేనని మారు మనస్సు పొందాలని యోదయ అరణ్యములో ప్రకటించుండెను. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రావును సరళము చేయడని అరణ్యములో కేకలను
కేకలైన శబ్దము అని ప్రవక్త యెషయా చెప్పబడింది. ప్రియులారా, మారు మనస్సు. ఇప్పుడు నీవు చిన్నతనం నుండి యేసు ప్రభువును తెలుసుకోకపోతే, నీకు పెళ్ళైపోయింది, నీ అంతటి పిల్లలు ఉన్నారు, నీవు ఇప్పుడు ఒక కుటుంబానికి బాధ్యత కలిగిన వంటి వాడిగా ఉన్నావు. నీకు ఎన్నైనా ఉండొచ్చు, నీకు ఆస్తుపాస్తులు ఉండొచ్చు, సమాజంలో నీకు గౌరవం ఉండొచ్చు, పలుకుబడి ఉండొచ్చు. కానీ ఇవన్నీ కూడా నీ ఆత్మను రక్షించవు. ఇవన్నీ కూడా దేవుడి రాజ్యములకు నేను తీసుకెళ్ళవు. ఇవన్నీ కూడా ఇక్కడ విడిచిపెట్టవలసినదే. కానీ ఒకటి మాత్రం బైబిల్ చెప్తుంది, మారు మనస్సు పొందుడి. మారు మనస్సు అనగా మతము మార్చుకోమని చెప్పట్లేదు. ఇక్కడ మనస్సును మార్చుకొనుడి. యేసుక్రీస్తు ప్రభు మతమును మార్చడానికి రాలేదు. మార్పు లేని మానవ జీవితానికి మార్పు కావాలని చెప్పడానికి వచ్చాడు ఆయన. కాబట్టి నీవు ఏ మతమైనను, నీవు ఏ కులమైనను, అవన్నీ దేవునికి అవసరం లేదు. కానీ నీవు మనస్సు మార్చుకొని ప్రభువు తట్టు తిరిగి నీ జీవితాన్ని దేవుడికి అప్పగించు. ఇప్పుడు ప్రస్తుతం నీ పరిస్థితి ఎలా ఉంది? నువ్వు మంచం మీద ఉన్నావేమో, లేవలేని పరిస్థితిలో ఉన్నావేమో, బలహీనుడిగా ఉన్నావేమో, నీ వ్యాపారములో నష్టము కలిగిందేమో. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా నా దేవుడు అంటున్నాడు, నువ్వు మారు మనసు పొందు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28 అంటాడు, ప్రయాసపడి భారం మోసుకొని పోవచ్చున్న సమస్త జనులారా, మీరు నా యొద్దకు రండి. రమ్మని పిలుస్తున్నాడు. దేనికి రమ్మంటున్నాడు? నీ హృదయంలో నెమ్మదివ్వడానికి, నీ హృదయంలో శాంతినివ్వడానికి, నీ హృదయంలో సంతోషాన్ని ఇవ్వడానికి. నీవు ఏ కట్లు చేత బంధించబడ్డావో ఆ కట్లను విడిపించడానికి రమ్మంటున్నాడు. దేనికి? విశ్రాంతినిస్తానంటున్నాడు. నీకు విశ్రాంతి కావాలనుకుంటున్నావా? పర్వాలేదండి, ప్రజెంట్ ఇప్పుడు నా పరిస్థితి బాగానే ఉంది, అన్నీ ఉన్నాయి నాకు, నేను పిలిస్తే 10 వారు వస్తారు, నేను ఏది చెప్పితే అది జరుగుతుంది, నేను ఒక ఫోన్ కాల్ కొడితే చాలండి, నాకు కావలసిన నిత్యావసర వస్తువులన్నీ కూడా నా ఇంటికి వస్తాయి. మంచిదే, అవన్నీ ఉండొచ్చు. అవన్నీ కూడా ఒక దినాన్ని నిన్ను రక్షించవు. ప్రియమైన దేవుని జనంగమా, దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాలంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నేను రమ్మని పిలుస్తున్నాను. కాబట్టి మారు మనసు పొందండి. దేనికి? ఇంక సమయము లేదు, సమయం సమీపించింది, పరిస్థితులు మారిపోతున్నాయి. కాబట్టి దేవుడు నిన్ను రమ్మని పిలుస్తున్నాడు. కాబట్టి దేవుడు నీకు సమయం ఇస్తున్నాడు. కాబట్టి దేవుడిచ్చిన వంటి ఈ సమయములో నీవు రావడానికి సిద్ధముగా ఉన్నావా? మారు మనసు పొందడానికి సిద్ధముగా ఉన్నావా? ప్రభువుని నీ హృదయంలో చేర్చుకోవడానికి సిద్ధముగా ఉన్నావా?
ఒక్కసారి ఆలోచన చేయవా? ఒక్కసారి ఆలోచన చేయవమ్మా. తమ్ముడు, చెల్లమ్మ, అన్నయ్య, ప్రియ సహోదరి, సహోదరుడా, ఒక్కసారి ఆలోచన చెయ్యు. ఒకవేళ యేసు క్రీస్తుని తెలుసుకొని నువ్వు మరలా వెనకకి వెళ్ళావేమో, లోకంలో కలిసిపోయావేమో, లోకములో అపవిత్రతను అడ్డించుకుంటున్నావేమో, మరలా నువ్వు తిరిగి ప్రభు చెంతకు రావా. మారు మనసు పొందుడి. కాగా ఎవడైనను క్రీస్తు యేసునందున్న యెడల వాడు నూతన సృష్టి అని అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి చెప్తున్నాడు. ఎవడైనను ఏమండి క్రీస్తు యేసునందున్న యెడల వాడు నూతన సృష్టి. గొంగళ పురుగును మనం చూసినప్పుడు చూడడానికి అసహ్యంగా కనబడతాది, చూడడానికి ఇనుసొంపుగా ఉండదని. కానీ ఆ గొంగళ పురుగు చూసిన ప్రతి మనిషి అసహించుకుంటారు, దాని దగ్గరికి రాదు. ఒకవేళ అదే మన దగ్గరకు వచ్చి మన ఒంటి మీద పాకిందనుకోండి, శరీరం అంతా కూడా త్వరగా ఇబ్బందికరంగా ఉంటుంది. అదే గొంగళ పురుగు సీతోకొక చిలుకగా మారడానికి అది ఎంత ప్రయాసపడుతుందో, అదే గొంగళ పురుగు సీతోకొక చిలుక మారిన తరువాత దాని రంగు, దాని యొక్క వైభవం, దాని పరిస్థితి మొత్తము మారిపోతుంది కదా. అప్పుడు సీతోకొక చిలుకను చూస్తున్న ప్రతి ఒక్కరు ముచ్చట అనిపిస్తుంది, దాన్ని పట్టుకోవాలనిపిస్తుంది. కారణం ఏమిటంటే, ఒకవేళ నీవు గొంగళ పురుగు లాంటి జీవితము జీవిస్తే, సమాజముని అసహించుకుంటే, బంధువులను అసహించుకుంటే, నీ తోటి స్నేహితులను అసహించుకుంటే, నువ్వు మారడానికి ప్రయత్నము చేయి, మార్పు చెందడానికి ప్రయత్నము చేయి. ఎందుకంటే నువ్వు మార్పు చెందితే సీతోకొక చిలుకకి ఎంత విలువ పెరిగిందో, యేసు క్రీస్తు దగ్గరికి నువ్వు వచ్చి ఆయన విశ్వాసం ఉంచి, ఆయన నమ్మిక ఉంచి, ఆయన మీద ఆధారపడి జీవిస్తే, ఆయన సిలువను ఎత్తుకుంటే, ఆయన సిలువను మోస్తే, ఆయన సిలువ నీకు లేకపోతే సమాజంలో నీకు విలువ ఉండదు. ఆయన సిలువ నువ్వు కలిగి ఉంటే నీకు సమాజంలో విలువ పెరుగుతుంది. నేను దూరపరిచిన వారు, నేను అసహించుకున్నవారు నీ యొద్దకు వస్తారు, నిన్ను ప్రేమిస్తారు, నిన్ను చేరజేస్తారు. కాబట్టి ప్రభువునందు విశ్వాసం ఉంచు, ప్రభువునందు నమ్మిక ఉంచు. పాత అలవాట్లు ఎవరికి విడిచిపెట్టేసాయి. ప్రభు మాట్లాడుతున్నాడు, ఇదే రక్షణ దినము, ఇదే అనుకూల సమయం. ఈ సమయంలో రక్షణ పొందకపోతే, ఈ సమయంలో మార్పు చెందకపోతే, ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, నిత్య నరకము, అగ్ని గుండము నీ కోసము కాచుకొని ఉన్నది, నోరు తెరిచి ఉన్నది. అగ్ని గుండములోనికి వెళ్ళడానికి నువ్వు ఇష్టపడితే ఎవరు ఏమి చేయలేరు. అదే ప్రభువునందు విశ్వాసము ఉంచినట్లయితే నిత్య జీవమునకు వారసునిగా నిన్ను చేస్తాడు. నిత్య జీవానికి నిన్ను వారసునిగా చేయడమే కాదు, ప్రభువుని యందు ఆనందిస్తాడు. ప్రభువునందు నీవు ఆనందిస్తావు. ఆ పరలోకపు రాజ్యములో ఆకలి ఉండదు, దప్పిక ఉండదు. ఏమి వండుకోవాలో, ఏమి తినాలి, ఏ వస్త్రాలు ధరించాలి అని ఆలోచనే ఉండదు. నిత్యము ఆయన కుడిపాక్షంలో కూర్చోగలుగుతా. ఏమి కావాలి నీకు? మారు మనసు పొందావంటే నీ జీవితమే మారిపోతుంది, నీ భవిష్యత్తే మారిపోతుంది. నీ జీవితంలో ఊహించలేని కార్యాలు జరుగుతాయి. పరిశుద్ధమైన దైవ గ్రంథంలో ఒక్క భక్తుడిని మీకు నేను జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయంలో ఒక వ్యక్తి ఉన్నాడండి.
ఈయన పేరు సౌలు. సౌలు అనగా పెద్దవాడు, పౌలు అనగా చిన్నవాడు. ఈ సౌలు రోమా సామ్రాజ్యం యొక్క ఆధిపత్యములో ఉండేవాడు. అంటే రోమీలతో చెయ్యి కలిపి తనకు మనస్సుకు నచ్చినట్టుగా జీవించేవాడు. ఆదిమ సంఘములో ఒక్కసారి అపోస్తల కార్యములో పేతురు గారు మనకు కనబడతారు. పేతురు గారు ద్వారా సంఘము కట్టబడింది, ఆదిమ సంఘం. పేతురు గారిని ఆ దినాల్లో దేవుడు వాడుకున్నాడు కాబట్టి పేతురు గారి ద్వారా ఆదిమ సంఘము కట్టబడింది. చక్కగా ఆరాధనలు జరుగుతున్నాయి, చక్కగా ప్రార్థనలు జరుగుతున్నాయి, గృహకొడుకులు జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో సౌలు అని ఒకడు వచ్చాడు. దేవుని బిడ్డలను చాలా ఇబ్బందులు పెడుతూ ఉండేవాడు. ఎక్కడైనా ప్రార్థన జరిగితే అక్కడికి వెళ్ళిపోతుండేవాడు. అక్కడ స్త్రీలను జిత్తు పట్టుకొని విడుచుకొని వెళ్ళిపోయి నానా రకాలుగా ఇబ్బందులు పెడుతూ ఉండేవాడు. ఆ సమయంలో దేవుడు సౌలు మీద దృష్టి పెట్టాడు. ఆదిమ సంఘమంతా కలిసి ఏడ్చింది దేవుడి దగ్గర. వారు వేదన, వారి బాధ దేవుడి దగ్గర చెప్పుకున్నారు. అలాంటి సందర్భములో మంచి కోపదికుడై రౌద్రుడై ఏం చేస్తున్నాడు తెలుసండి? దమస్క మార్గంలో ప్రయాణం చేస్తున్నాడు. దమస్క మార్గంలో దేవుని ప్రజలను మరలా హింసించడానికి వెళ్ళిపోతున్నాడు. అకస్మాత్తుగా ఒక వెలుగు ఆయన ముఖాన్ని కొట్టింది. వెంటనే కుప్పకూలిపోయాడు, పడిపోయాడు కిందకి. అప్పుడు సౌలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. సౌలా సౌలా, నీ వేళలో నివసించుచున్నావు, నీవెవడవు ప్రభువా అని అడుగుతున్నాడు. నీవు ఎవరినైతే హింసిస్తున్నావో వారు ఆరాధించే దేవుడినయ్యా నేను. వారు నా బిడ్డలు, వారు తండ్రిని నేను. నువ్వేమనుకుంటున్నావు అని చెప్పి సౌలుతో యేసయ్య మాట్లాడుతున్నాడు. వెంటనే సౌలు యొక్క కళ్ళకున్న పొరలు రాలిపోయాయి. గుడ్డువాడైపోయాడు, చూపు లేదు, అంధుడైపోయాడు, గమ్యము తెలియట్లేదు. ఎక్కడికి వెళ్ళాలో అర్థము కాని పరిస్థితుల్లో సతమతమైపోతున్న సమయంలో ఏ దేవాది దేవుడైతే ఆయనను దర్శించాడో, ఆయనతో మాట్లాడాడో ఆ దేవాది దేవుడే తిరిగి మరలా ఆయన మీద జాలిపడి ఆయన బ్రతుకును మార్చాలని అననీతో మాట్లాడుతున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు దర్శనమిచ్చాడు ఆయనకి. సౌలైన ఒకడు వస్తాడు నీ దగ్గరికి, వాడి గురించి నువ్వు ప్రార్థన చేయి అని దేవుడు మాట్లాడుతున్నాడు. భయపడుతున్నాడు ఈయన. అయ్యా వాడు మంచివాడు కాదు, వాడి సంగతి నీకు తెలియదా అంటే, ఆయన ఎలాగో మలుచుకోవాలో నాకు తెలుసు. ప్రియులారా, ఈ సౌలు పౌలుగా మారిన తర్వాత 14 పత్రికలు రాశాడు. ఈ 14 పత్రికల్లో ఒక్క మాట అంటాడు తిమోతి పత్రికలో, పాపులు రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. ఎందుకు దేవుడి లోకానికి వచ్చాడు? ప్రపంచంలో ప్రజలందరూ కూడా నిత్య నరకానికి వెళ్ళకూడదని, తన స్వరూపంలో చేయబడిన మనిషి నిత్య నరకానికి వెళ్ళకూడదని, వ్యభిచారం చేస్తూ ఉండగా
ఒక స్త్రీ పట్టబడింది. మోషే ధర్మశాస్త్రం ప్రకారంగా ఆమెను రాళ్ళతో కొట్టి చంపాలి. ఆమె తరుముకుంటూ వస్తూ బోధకుడా ఈమె వ్యభిచారం చేస్తుండగా పట్టబడింది. అప్పుడు నా యేసయ్య, మీలో ఎవడైనా పాపము చేయకపోతే ముందు ఆమె మీద ఒక రాయి విసరండి అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఎవరికి వారి ఆ కిందనే నేల మీద వంగి రాస్తున్నాడు. ఎవరివి వారి చరిత్ర రాస్తున్నాడు. రాస్తూ ఉండగా ఎవరికి వారెవరు రాళ్ళు కిందన పడవేసి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు యేసయ్య, అమ్మా ఎవరు నీకు శిక్ష విధింపలేదా? నేను కూడా నీకు శిక్ష విధింపను, ఇక నువ్వు పాపము చేయకు. ఇటువంటి పరిస్థితిలో ఉండొద్దు. ప్రేమపూర్వకముగా ఆమెతో మాట్లాడాడు. దేవునికి మహిమ కలుగును కాక. ప్రియమైన దేవుని జనాంగమా, సమయము లేదు. చాలా సమయము నువ్వు పాడు చేస్తావేమో. ఎప్పటికైనా మారు మనసు పొందు చేస్తారు. ఎప్పటికైనా నువ్వు ప్రభుత్వాన్ని తిరిగి చేస్తారు. ఇప్పటికీ ప్రపంచ దేశాలు ఎలాగైతే అతలాపతలమైపోతున్నాయి. ఈ కరోనా వైరస్ ప్రబలిపోతుంది రోజు రోజుకి. ఏ ఇంటిలో చూద్దామన్నా రోదన ధ్వని, ఏ కుటుంబంలో చూద్దామన్నా రోదన ధ్వని. ఏ వ్యక్తితో మాట్లాడినా ఆ వ్యక్తి హృదయంలో వ్యాధనే, భయమే. అయితే మనం ఎప్పుడు చనిపోతాం మనకు తెలియదు. కానీ సమయం ఉంటుండగానే సద్వినియోగం చేసుకోవాలి. దీపం వెలుగుంటుండగా నిన్ను చక్క పెట్టుకోవాలి. నీ హృదయంలో ఉన్న దీపం వెలుగుతూ ఉంది. ఆ దీపం మారిపోక మునిపే నీ హృదయమును చక్క పెట్టుకో. సౌలు ఎలాగ మార్పు చెందాడు, నీవు ఆ రకముగా మార్పు చెందాలి. సౌలు ప్రభువునందు ఎలాగ విశ్వసించాడు, ప్రభువును తెలుసుకున్న తర్వాత ఆ సౌలు పౌలుగా మారిన తర్వాత ఆ పౌలు దేవుని కొరకు తన ప్రాణాలు త్యాగం చేయడానికి సరైన కారణాలేదు. ఒకరోజు సువార్త ప్రకటిస్తుండగా పౌలు కొట్టబడ్డాడు, హింసించబడ్డాడు. సువార్త ప్రకటించొద్దు అని చెప్తే సువార్త ప్రకటించినందుకు ఆయన కొట్టారు. సమస్యలు పడిపోయాడు కిందని. వాళ్ళు వెళ్ళిపోయారు. తనతో పాటు ఉన్న వాళ్ళు వచ్చి మళ్ళీ నీళ్ళు కొట్టి ఆయన లేపి మరలా బయలుదేరాడు సువార్త ప్రకటించడానికి. ఆ రకముగా దేవుడు సౌలుని పౌలుగా మార్చి మలుచుకున్న తర్వాత దేవుని కొరకు తన ప్రాణమును త్యాగము చేయడానికి అసలు వెనకాడలేదు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు దేవుని కొరకు బ్రతకాలనుకుంటున్నావా? ఇదే రక్షణ దినము, ఇదే రక్షణ దినము, ఇదే రక్షణ దినము. మార్పు చెందడానికి, ప్రభువు తట్టు తిరగడానికి ఇదే అనుకూలం. నేను రేపు మారు మనసు పొందుతాను, నేను రేపు దేవుని మందిరానికి వెళ్తాను అని అనుకోవద్దు. ప్రభు తట్టు తిరిగి ప్రభువులను విశ్వసించి ప్రభు వాక్యాలను చదువుతూ ప్రభు చిత్తమును గ్రహించి నడవగలిగిన వ్యక్తిగా నీ ఉంటే నేను దేవుడు ఆశీర్వదిస్తాడు. సమయము సమీపించి ఉన్నది. మోకరించండి, ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గ్లోరీ జీసస్. హల్లెలూయా. గ్లోరీ. హల్లెలూయా. మహాగరుడ, బహున్నతుడా, పరిశుద్ధుడమైన మా పరమ తండ్రి నీ కొందనాలు. సమయము సమీపించి అని చెప్పి మాతో మాట్లాడుతున్నా. మారు మనసు పొందడానికి ఇదే నీకు అనుకూల సమయం అంటున్నావు తండ్రి. ఎంతమంది మార్పు లేక సతమతమవుతున్నారు. ప్రియ దేవుని బిడ్డ, నిన్ను మార్చడానికి, నిన్ను ఆయన తట్టు త్రిప్పడానికి 2020 సంవత్సరాల క్రితం పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చి సొగసైనను స్వరూపమైనను లేవు
నలగొట్టబడ్డాడు. భారభరితమైన సిలువను మోసుకొని వెళుతున్నాడు ఆయన. చూడుము ఆ సిలువను ఒక్కసారి. ఆ సిలువలో ఆయన పడుతున్న శ్రమను గుర్తు చేసుకో. నువ్వు పడుతున్న శ్రమలు అవి గొప్పవి కాదు. నీ కొరకు పడిన శ్రమ గొప్పది. నీవు ఆయన కొరకు శ్రమ పడుతున్నావా? ఆయన కొరకు కష్టపడుతున్నావా? కానీ ఆయన నీ కొరకు, నిన్ను రక్షించుట కొరకు, పాపములను తప్పించుట కొరకు, శాపగ్రస్తమైన జీవితం నుండి విడిపించుట కొరకు ఆకాశానికి భూమికి మధ్యలో సిలువేయబడిన బట్టి యేసును చూడు. నీవు యేసును చూడు. చూడును ఈ క్షణమే కల్వరికి వైపు. ప్రేమగల మా తండ్రి, దయగల మా యేసయ్యా, నీకు వందనాలు. నీ వాక్యం విన్న ప్రతి బిడ్డ జీవితంలో అద్భుతము జరుగును గాక, ఆశ్చర్యము జరుగును గాక, మా కార్యము జరుగును గాక. ఎంతమంది ఫేస్బుక్ లైవ్ ద్వారా వాక్యం వింటున్నారు. ఒక్కొక్క బిడ్డ జీవితంలో మార్పు కలుగును గాక. ఆగిపోయిన ఆశీర్వాదాలతో వారు నింపబడి నడిపించబడను గాక. ఎటువంటి ప్రాబ్లమ్స్, ఎటువంటి ఇబ్బందుల్లో వారు ఉన్నారు, వాటన్నిటి నుంచి విడుదల పొందును గాక. నీ దివ్యమైన సన్నిధి నీకు తోడై ఉండును గాక. నీ దివ్యమైన సన్నిధి వారికి తోడుగా ఉండును గాక. పరిశుద్ధాత్మ తండ్రి, నీ దైవ కార్యం వారి జీవితంలో జరుగును గాక. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యన సహవాసం సదాకాలం మీ కుటుంబాలకు తోడై నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.